IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నామినేటెడ్ పోస్టులపై కూటమి పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% పదవులు దక్కనున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే ఫార్ములా ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీకి సగం పదవులు, మిగతా 50% పదవులు టీడీపీ జనసేనకు ఇచ్చే విధంగా కూటమి పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏదైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, బీజేపీ, జనసేన వీటి మధ్య నామినేటర్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం అయితే కుదిరిందని చెప్పొచ్చు. అంటే నామినేటర్ పోస్టులు ఎవరికి ఎన్ని ఇవ్వాలనే దాని మీద అయితే కనుక తర్జనభర్జన జరిగింది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడాను చాలా వరకు ఈ నామినేట్ల పోస్టుల మీద ఆశలు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 90% పైగా ఈ పోస్టులు అంటే ఎమ్మెల్యే పదవులు గెలిచినటువంటి నేపథ్యంలో ఏ విధంగా దీనికి సంబంధించిన నామినేట్ల పోస్టులు ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే ఆయా ఎమ్మెల్యేల మధ్య ఆయా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నాయకులు, కార్యకర్తలు వారందరూ కూడాను ఒత్తిడి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద కూటమి సభ్యులు అందరూ కూడాను కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దీని మధ్య ఒక అవగాహన అయితే కనుక వచ్చిందని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచుంటారో అక్కడ 60% టీడీపీకి, తర్వాత 30% జనసేనకు, 10% బీజేపీకి వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి నామినేటర్ పోస్టులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ జనసేన గెలిచిన చోట ఇదే ఫార్ములానే, అంటే 60% టీడీపీకి, 60% జనసేనకు, 30% టీడీపీకి, 10% బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే బీజేపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు ఏవైతే 8 ఉన్నాయో అక్కడ మాత్రము 50-50%, 50% బీజేపీకి, మిగిలిన 50%లో టీడీపీ, జనసేన వీరికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చొప్పున చూస్తే ఈ ఎమ్మెల్యేలు గెలిచేటువంటి సంఖ్యను మనం ఒకసారి పరిశీలిస్తే 135 ఎమ్మెల్యేలు టీడీపీకి గెలవడం జరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గెలవడం జరిగింది, 21 మంది ఎమ్మెల్యేలు జనసేన గెలవడం జరిగింది. ఈ చొప్పున ఆయా నియోజకవర్గాల్లో ఈ ఏదైతే ఒప్పందం కుదిరిందో ఆ చొప్పున నామినేటర్ పోస్టుల భర్తీ ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయి నామినేటర్ పోస్టులు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఇంకా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక పలువురు ఈ ఒప్పందం నేపథ్యంలో అంటే కనుక కూటమి ఏవైతే కనుక సీట్ల పంపకాల నేపథ్యంలో చాలా మంది సీట్లు కోల్పోవడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక తెలుగుదేశం పార్టీ 21+8 29 చోట్ల పోటీ చేయనటువంటి పరిస్థితి, 21+10 31 చోట్ల పోటీ చేయనటువంటి పరిస్థితి. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ అధికారంలోకి రారు అనేది స్పష్టమే. అలాగే సింగిల్గా పోటీ చేస్తే 21 చోట్ల పోటీ చేసినటువంటి వాళ్ళకు కూడాను, జనసేనకు కూడాను సింగిల్గా పోటీ చేస్తే అధికారం రాదనేటువంటి పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యనే ఎక్కువగా ఈ కాంపిటీషన్ ఉందని చెప్పొచ్చు. వారి నుంచే ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఒత్తిడి ఉంటుంది. అయితే కూటమితో ఉన్నటువంటి ఒప్పందికైతేనేమి, సత్సంబంధాలు దెబ్బతినక ఉండే విధంగా అయితేనేమి తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలంటే కనుక కొంత త్యాగం చేసిందనే చెప్పొచ్చు. తమ కార్యకర్తలకు, నాయకులకు నచ్చ చెప్పుకునే పరిస్థితి అయితే కనుక టీడీపీకి ఉంది. కాబట్టి ఒక విధంగా టీడీపీ త్యాగం చేసి మిగిలిన వారికి సమన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.